దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరములోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైతిని. ఈ వాక్యం అంట యుగ యుగములు తరతరముల నుంచి మరుగు చేయబడింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ మిస్టరీ ఫర్ ఏజెస్. ఎంతో మందికి ఈ వాక్యం ఇప్పుడు అర్థం కాని మర్మము ఈ యుగములో మన కొరకు పౌలు రాస్తున్నాడంట. ఇది మర్మము మామూలుగా చదివిన వారికి అర్థం కాదు. మామూలుగా మన యొక్క తలంపులతో ఆలోచిస్తే దాని యొక్క వివరణ అర్థం కాదు. చాలామంది వాక్యము చదివినప్పుడు దానిలోని మర్మము అర్థం చేసుకునేలాగా చదవరు. కాబట్టి అది మర్మము విడదీసబడినప్పుడు మర్మము మీకు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుండొచ్చు. కానీ ఈరోజు పౌలు ప్రత్యేకంగా రాస్తున్నాడు ఏంటంటే, యుగములలో అంటే ఇన్ని తరాలలో ఎవ్వరికి అర్థం కానిది దేవుడు పెట్టాడంట. ఎందుకు తెలుసా? నీకు నాకు ఇవ్వడానికి. హల్లెలూయా. దాచిపెట్టబడిన మర్మము ఈరోజు మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. నెక్స్ట్ వర్స్. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయ గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. పక్కవారితో చెప్పండి, ఆ మర్మము నాకు బయలుపరచబడింది. కొన్ని యుగాలుగా లేదంటే ఈ భూమిలో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరికీ తెలిసింది ఏంటంటే, దేవుడు పరలోకంలో ఉంటాడు, మానవుడు భూమి మీద ఉంటాడు. ఆయన్ని ఆరాధించేవారు ఇక్కడి నుంచి మొర పెడతారు, ఆయన ఆకాశము నుంచి ఆయన జవాబు ఇస్తాడు. ఇది మనకు పాత నిబంధనలో కూడా చూసినట్లయితే, లేదంటే ఏ విశ్వాసంలో చూసినా కూడా వారు ఆ దేవుణ్ణి అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఏంటి? దేవుడు అనేవాడు మానవుని యొక్క స్థానములో లేడు. దేవుడు అనేవాడు మానవుని స్థానము కంటే పై స్థానంలో ఉన్నాడు. ఆ స్థానముని ఎలా చేరుకోవాలనేది కూడా వారికి తెలియదు. అందుకే చాలా రకాలుగా వారు ప్రయత్నించారు. కొండల మీద ఉంటాడేమో అని కొండల మీద గుళ్ళు కట్టారు, లేదంటే లోయలలో ఉంటారేమో అని లోయలోకి వెళ్ళారు, ఇంకా దూర ప్రాంతాల్లో ఉంటారేమో అని మంచు కొండల్లో దూరంలోకి వెళ్ళి ఎలాగైనా ఈ దేవుణ్ణి చేరుకోవాలని వారు యుగాల నుంచి వారు ప్రయత్నిస్తున్నారంట. అయితే ఈ యుగములో దేవుడు ఇచ్చిన మర్మం ఏంటంటే, ఈ యుగానికి దేవుడు పైనుండడు కానీ దేవుడు మానవుని స్థితిలోకి వచ్చి మానవులో నివసిస్తాడు అన్నాడంట. చాలామందికి ఇప్పుడు మొహాలు ఎలా బెటర్ అర్థం కానట్టు, అలాగే చాలా మందికి అర్థం కాలేదంటే దేవుడు ఎలాగుంటాడు. బికాస్ ఆల్ దట్ దే నో ఇస్ దిస్ గాడ్ హూ ఇస్ సీటెడ్ ఇన్ హెవెన్స్ and he's on a throne. All that the angels have seen. Can I have this verse in amplified? All that they know that this God is a big almighty God. ఆయన వాక్యంలో చెప్పినప్పుడు కూడా ఏంటి, పరలోకము ఆయనది, భూమి మనది, పాదపీఠము. అంటే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన కాలు పెట్టుకోవాలంటే భూమి సరిపోతుందంట. భూమి ఆయనకు కాలుకి పాదపీఠంగా ఉంటుందంట. అంత పెద్ద దేవుడు ఇప్పుడు భూమిలోకి ఎలాగొస్తాడు? భూమి మీదకి రావడమే కాదు, ఒక మానవుని సైజులోకి ఆయన చిన్నగా అయిపోయి ఒక మానవులో ఉంటాడన్నప్పుడు ఆ మర్మము అర్థం కాలేదంట. చూడండి, దట్ ఈస్ ద మిస్టరీ విచ్ వాస్ హిడెన్ ఫ్రమ్ ఏంజల్స్ అండ్ మ్యాన్కైండ్. Even the angels did not understand. That's why in other words he says the angels were peeping to see what is this. మాకు తెలిసిన ఈ గొప్ప దేవుడు ఆయన పాదపీఠమైన భూమిలోకి వెళ్ళి ఒక మనుషుల లోపల ఉంటాడా? ఇది ఎలాగ సాధ్యం? ఆ పెద్ద దేవుడు ఇలాంటి మట్టిలో నుంచి వచ్చిన మానవులోంచి ఎలాగుంటాడు? From angels and mankind for ages and generation, but somebody say but has now been revealed to his saints, God's people. Any God's people here? Now it is being revealed to you. Amen. సో మనకు కూడా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎప్పుడైతే వారు టెక్నాలజీలో ఇంప్రూవ్ చేస్తున్నారో, మానవు లాంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఏంటి ఆ వ్యక్తి పేరు? రోబో. రోబో ఏంటంట? రోబో విల్ డూ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ మ్యాన్. Robo can run, Robo can cook, Robo can do anything what a man can do. For people who are from another dispensation, or people who were from our grandmother's generation, if you talked about Robo, they could not believe. What is this టెక్నాలజీ? ఈ యంత్రం ఏంటి? మానవుల్లాగా ఎలాగుంటారు? ఇప్పుడు ఈ రోబోని చేసినప్పుడు కేవలం యంత్రంలాగా కాదు, వాటికి చర్మాన్ని కూడా వేస్తారు.
ఇప్పుడే దాదాపు. సో బయట నుంచి చూసినప్పుడు ఒక మానవుడా లేకపోతే రోబోనా తెలీదు. ఏముంటుంది? చర్మం ఉంటుంది, ఒక అందమైన వ్యక్తిగా ఆ రోబో కనిపిస్తుంది. సో బయట నుంచి చూసినంతసేపు ఆ వ్యక్తి మానవుడేమో అనుకుంటాం, మాట్లాడినప్పుడు మాత్రం హలో ఓ ఇదేదో వేరేలాగా ఉంది. సో పాత కాలం వారికి మనం చెప్పామనుకోండి, ఒక రోబో రాబోతుంది, మనలాగే చేయబోతుంది అన్నీ కూడా. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మీరు కూడా చూసుంటారు, కొన్ని హోటల్స్లో ఇప్పుడు సర్వ్ చేస్తున్నాయి, వచ్చి ట్రే పట్టుకొని వచ్చి అక్కడ ప్లేట్స్ పెట్టేసి వెళ్ళిపోతుంటాయి. కొన్ని ముందు వేరే దేశాల్లో చూస్తే అయితే రోబో అన్ని పనులు చేస్తున్నాయి. సో ఇలాంటి రోబో వస్తున్నప్పుడు వారు నమ్మలేకపోయాను. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు పుట్ దిస్ వర్డ్స్ into the words what we can naturally understand, what our brain can understand. So ఉదాహరణ ఇచ్చినప్పుడు ఎంత మీకు అర్థం అవుతుందో అంత తెలుగులో ఎన్ని పదాలు వాడగలిగి మీకు ఉదాహరణ ఇచ్చి ఇది అర్థం చేపించగలుగుతున్నాను ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ ఫాలో మీ. సో ఒక రోబోని ఒక మనిషిని ఇక్కడ నిల్చోబెట్టామనుకోండి, ఇద్దరు సేమ్ ఉంటారు. రోబోకి కూడా బట్టలు వేస్తారు, రోబో కూడా మంచి చర్మంతో మంచి జుట్టుతో మంచిగా నిల్చుంటారు. ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉండొచ్చు. మరి వీరికి రోబోకు ఉన్న తేడా ఏంటి? ఒక 10 మంది చేసే పని ఒక రోబో చేయగలుగుతుందంట. హల్లెలూయా. ఒక పరుగు పందెం పెట్టినప్పుడు ఒక మనుషునితో రోబోని కంపీట్ చేసినప్పుడు రోబో వారికంటే 10 రెట్లుగా పరిగెత్తబడుతుందంట. సో బయట నుంచి చూసినప్పుడు ఒకేలాగా ఉండొచ్చు, కానీ పరీక్ష వచ్చినప్పుడు లోపల ఉన్నది ఏంటో తెలిసిపోతుందంట. ఇన్ ద సేమ్ వే అందరిలాగే మీరు కూడా ఉండొచ్చు, కానీ మీలో ఒకరు ఉన్నారంట. ఎవరు? క్రీస్తు ఉన్నాడు. అందరిలాగే ఇక్కడ ఉంటాము, కానీ పరీక్ష వచ్చినప్పుడు, జస్ట్ టెస్ట్ అండ్ సీ, వర్షం వచ్చినప్పుడు, అగ్ని వచ్చినప్పుడు, ఎక్కడైతే మనకి నిందలు వచ్చినప్పుడు, అప్పుడు అసలు లోపల ఏముందో తెలిసిపోతుందంట. అందరిలాగే ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో వేసినప్పుడు అగ్ని వాసన రాకుండా బయటికి వచ్చారంట. హల్లెలూయా. సో ఈరోజు మనకి ఇవ్వబడిన మర్మం ఏంటి? నీలో క్రీస్తు ఉన్నాడు. అందరిలాంటి వ్యక్తివి నువ్వు కావు. ఇతరులతో నిన్ను అందరిలాగే ఆఫీస్కి వెళ్తుండొచ్చు, కానీ ప్రమోషన్ వచ్చే టైంకి, హల్లెలూయా, సంబడీ రిసీవ్ దాట్, ప్రమోషన్ వచ్చే టైంకి ఎవరిలో క్రీస్తు ఉన్నాడో తెలుస్తుందంట. అందరిలాగే నువ్వు ఉండొచ్చు, అందరిలాగే వీసా దగ్గర నిల్చొని ఉండొచ్చు, కానీ వీసా ఆఫీసర్ ముందర నిల్చొని మాట్లాడేటప్పుడు నీలో ఎవరున్నారో తెలిసిపోతుందంట. హల్లెలూయా. సో ఈ లోపల ఉన్న క్రీస్తు ఏంటంట? మీకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడంట? నిరీక్షణ అయి ఉన్నాడంట. మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ద హోప్ ఆఫ్ గ్లోరీ ఈజ్ నాట్ ఎ హోప్ ఆఫ్ ఫెయిల్యూర్, హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీ నిరీక్షణ కోల్పోవద్దు అంటున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎలాంటి నిరీక్షణ అంట? మీకు మహిమనిచ్చే నిరీక్షణ. ఇతరులకు ఈ విషయం అర్థం కాదు, ఇది మర్మం. మర్మం అర్థమైన వాళ్ళు ఉన్నారా? కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాబోతుంది. ఇది మర్మం. నీలో ఉన్నవాడు క్రీస్తు, లోకాన్ని జయించిన వాడు. ఈ మర్మం అర్థమైన వారు ఎక్కడికి వెళ్ళినా కూడా నిరీక్షణ కోల్పోరంట. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నిరీక్షణ కోల్పోరు, ఎందుకంటే నాలో నిరీక్షణకు ఆధారమైన యేసు క్రీస్తు ఉన్నాడు అని. నిరీక్షణ లేని సమయంలో, ఈ మర్మం అర్థమైన వారు నిరీక్షణ లేని సమయంలో వారు విజయాలు చూస్తారంట. నిరీక్షణ లేదు. లాజరు చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, అందరు వచ్చారు, ఏడుస్తున్నారు, ఎవరు నమ్మట్లేదు. క్రీస్తు వచ్చి చెప్పాడు, నీ నిరీక్షణ కోల్పోకు. ఎందుకు? లాజరు మరణించడము మాత్రమే అందరికీ తెలుసు, కానీ పునరుత్థానము నిరీక్షణ ఉన్న వారికే అర్థమవుతుంది. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నిరీక్షణ కోల్పోని వారికి ఆయన మహిమనిస్తాడంట. ఆయన లోపల, నీ లోపల ఉన్న యేసు క్రీస్తు పునరుత్థాన శక్తితో లేపబడిన క్రీస్తు. అంటే మరణము కూడా ఆయనను ఆపకుండా లేపబడిన వ్యక్తి నీలో ఉన్నాడంట. ఇప్పుడు అలాంటి శక్తి గల వారిని ఎవరు ఆపగలరు? There is no power of God that cannot touch. There is nothing the power of God cannot touch this morning. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నో సిక్నెస్, నో ఫియర్, నో అడిక్షన్, నో జనరేషన్, నో నేషన్, ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ టచ్. సో ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిరీక్షణ కోల్పోవద్దు, ఎందుకంటే నిరీక్షణకు ఆధారమైన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. ఆ వ్యక్తి నీలో ఉన్నాడంట, నీతో కూర్చున్నాడంట. కెన్ ఐ హ్యావ్ దట్ యాంప్లిఫైడ్ వర్డ్స్ అగైన్? వర్స్ 28. God in his eternal plan chose to make known to them how great for the Gentiles are the riches of the glory of this mystery, which is Christ
Not only among you, Christ is in you. Somebody say, Christ is in me. The hope and guarantee of realizing the glory. So for a person who has Christ inside of them, glory is guaranteed in every situation. Glory is guaranteed. వేరే ఎవరో మోసగాలు వచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేయండి, గ్యారంటీగా మీకు 30% ప్రాఫిట్ వస్తుందంటే మోసపోతారు. కానీ వాక్యము చెప్తుంది, క్రీస్తు నీలో ఉన్నాడు, గ్యారంటీగా నీకు మహిమ వస్తుంది అన్నప్పుడు. గ్యారంటీయా? వాక్యం ఎందుకు గ్యారంటీ? మోసగాలు చెప్పేది గ్యారంటీ, ఎవరో చెప్పేది, మానవుడు చెప్పేది గ్యారంటీ, వాక్యం చెప్పేది గ్యారంటీ ఎందుకు? ఎందుకంటే వాక్యము మనము నమ్మడము అలవాటు చేసుకోలేదు, వాక్యాన్ని ఓన్లీ చదవడమే అలవాటు చేసుకున్నాం. కానీ ఈరోజు నమ్మిన వారు నిరీక్షణ కోల్పోకుండా ముందరకు వెళ్ళినప్పుడు గ్యారంటీగా మీరు ఎక్కడైతే నింద పొందారో అక్కడ మహిమ చూడబోతున్నారు. గ్యారంటీగా దేవుని యొక్క వాగ్దానాల్లో నడవబోతున్నారు. అందరూ కూడా నిరీక్షణ కోల్పోయిన సమయంలో అబ్రహాము అన్నాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట. ఈరోజు నిరీక్షణకు ఆధారము లేని ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నా కూడా, I came to tell you, there is a guaranteed glory for that situation. Hallelujah. అలాంటి పరిస్థితికి తప్పకుండా దేవుడు ఆయన తాకుతాడు, ఆయన ముడతాడు, ఆయన పరిస్థితిని మారుస్తాడు. లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు చేసాడే దేవుడు చేయగలిగితే దేవుని దగ్గరకు వచ్చి మనము ఆరాధించడానికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు చేయలేనిది దేవుడు చేయగలగాలి. అవునా? am I right? దేవుడు చేయగలిగింది ఏ మనుషుడు చేయలేడు. లాజర్ని చనిపోయిన 4 రోజులైన తర్వాత ఎవరు లేపగలరు? ఈసీజీలో కొంచెం బీపీ వస్తే డాక్టర్స్ ఏదైనా ప్రయత్నించగలరు, బీపీ కొంచెం ఉంటే ఏదైనా ప్రయత్నించగలరు. కానీ 4 రోజులైన తర్వాత ఏ స్పెషలిస్ట్ పని చేయగలడు? ఒకరే పని చేయగలరు. నీలో ఉన్న క్రీస్తు, నీ మహిమకు, నీ నిరీక్షణకు మహిమ ఉన్న క్రీస్తు ద్వారానే అది జరగగలుగుతుందంట. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు నిరీక్షణ కోల్పోదు. 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్నా కూడా ఆమె నిరీక్షణ కోల్పోకుండా యేసుక్రీస్తును తాకిందంట, ఆమె స్వస్థత పొందుకుందంట. ఈరోజు నీకు సంబంధించిన వారు ఎవరైనా ఐసీయూలో ఉన్నారు, బ్యాడ్ రిపోర్ట్స్తో ఉన్న, ఇతరులకైతే ఓకే నిరీక్షణ కోల్పోవడం, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నిరీక్షణ కోల్పోవడానికి వీలు లేదు. నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు, నీలో ఉన్నవాడు ఈ రోగాన్ని జయించినవాడు, నీలో ఉన్నవాడు మరణాన్ని జయించినవాడు, నీలో ఉన్నవాడు సమాధిని గెలిచినవాడు. ఈ మర్మము ఎవరికైతే విడుదల చేయబడుతుందో వారు మహిమలో నడుస్తారంట. హల్లెలూయా. ఈ మర్మము మనకి ఇచ్చాడు. ఆ శరీరము చూసినప్పుడు, ఆ రక్తము చూసినప్పుడు నాకు నిరీక్షణ ఉంది. నా శరీరము చనిపోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ ఈ బల్లలో నాకు నిరీక్షణ ఉంది. ఈరోజు నేను బల్లలో పాల్గొన్నప్పుడు తిరిగి దైవికమైన స్వస్థత పొందగలను అనే నిరీక్షణ ఉంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్న విరిగి నలిగిన వారిని తిరిగి కట్టగలిగే నిరీక్షణ అంట. విరిగి నలిగిన పరిస్థితిలో కూడా ఆమె 12 సంవత్సరాలు తన రక్తం అంతా పోయింది, తన ధనం అంతా పోయింది, విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంది. తిరిగి ఆయన కట్టాడంట. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నీ హృదయం ఎన్ని ముక్కలైందో నాకు తెలియదు, ఎన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావో తెలియదు, కానీ ఒకటి మాత్రము తెలుసు, నీకు నిరీక్షణ ఉంది. క్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది. క్రీస్తులో తిరిగి సమకూర్చబడే నిరీక్షణ ఉంది. క్రీస్తులో నీ వివాహము తిరిగి కట్టగలబడదు అనే నిరీక్షణ ఉంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆయన నిరీక్షణ లేని పరిస్థితి అనేది ఏది కూడా లేదు. కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నా భార్య, నా భర్త, నా పిల్లలు మారట్లేదు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, ఇంకా వారు మారరు. అలాంటి మాటలు చెప్తే మళ్ళీ తిరిగి చెప్పడానికి వచ్చాను, నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. రాజుల హృదయాన్ని మార్చిన దేవుడు. హల్లెలూయా. నేషన్స్ అంటే దేశాలను మార్చిన దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చిన దేవుడు. ఈరోజు దేవునిపై నిరీక్షణ ఉన్నవారు, దేవుని ఆధారము చేసుకునేవారు మహిమలో నడవబోతున్నారు. హల్లెలూయా. నా నిరీక్షణకు ఆధారమైన దేవుడు నా పక్షాన ఉండగా నేను కోల్పోను, నిరీక్షణ కోల్పోను. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను నీరు గారిపోను, నేను సన్నగిల్లిపోను, నేను ఓడిపోను, నేను ఆగిపోను, కానీ నేను సాగిపోతాను అని చెప్పాలంట. హల్లెలూయా. బికాస్ హిస్ పవర్ నెవర్ వీకెన్స్, హిస్ పవర్ డజంట్ ఎక్స్పైర్. ఆయన శక్తికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ రోజు ఎలాంటి శక్తితో ఉన్నాడో ఈ రోజు కూడా అదే శక్తితో ఉన్నాడంట. నిన్న నేడు ఏకరీతివైన దేవుడు, ఆ రోజు పునరుద్ధాన శక్తి గల దేవుడు ఈ రోజు కూడా అదే పునరుద్ధాన శక్తితో మన మధ్యలో ఉండడం మాత్రమే కాదు, కానీ మనలో ఉన్నాడంట. అలా అందరూ చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నాడని చెప్పండి. నాలో క్రీస్తు ఉన్నాడు.
నీలో ఉన్న క్రీస్తుకి పునరుత్థాన శక్తి ఉంది. నీలో ఉన్న క్రీస్తుకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. సో డోంట్ గివ్ అప్. ఈ మర్మము మనకి ఈరోజు అర్థమైతే నువ్వు అదే విధిగా ఇంటికి వెళ్ళవు, కానీ సంతోష గానముతో వెళ్తావు.